మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2వ వార్డు నారాయణ జోపిడి సంఘ వద్ద డబుల్ బెడ్రూమ్ల వద్ద ఉన్న స్థలాన్ని ఎంఐఎం పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా చేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం నాయకుల మధ్య అంతర్గత వార్ నెలకొంది. స్థానికులు డబుల్ బెడ్రూమ్ నివాసాలకు సంబంధించి స్థలాన్ని కబ్జా చేసేందుకు ఎంఐఎం నాయకులు ముఖ్రం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తుండగా తనకు కబ్జా చేయాల్సిన అవసరం లేదని, తనను అబాసపాలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ముఖ్రం ఆరోపించారు. అసలు నారాయణ జోపిడి సంఘ వద్ద జరుగుతుందేమిటి? ఎవరి వాదన ఏమిటి? మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో ఇది నారాయణ జోపిడి ఇల్లు అన్న. మేమందరం 50 ఏళ్ల కింది నుంచి ఉంటున్నాం. మా అమ్మ నాకు అప్పటి నుంచి. ఇప్పుడేమో మాకు నారాయణ జోపిడి ఇల్లు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారు. ఇప్పుడు ఈ జాగాను చూసి వేరే వాళ్ళకు ఇల్లు ఉన్న వాళ్ళకి కళ్ళు కుల్లి మా జాగాను కబ్జా చేయాలని చూస్తారు. వాళ్ళకి అంత కుళ్ళుతనం ఉంటే వాళ్ళ గూల కొట్టుకొని కట్టుకోవాలి. మేము లేమో చేసే రాత్రి అంతా గుంతలు తవ్వి ఇల్లు ఆయన ఇల్లు పెంచుకొని చూస్తుండు. మేమేమో ఇన్ని ఇళ్లలో కష్టం పడ్డాం. మోరు నీళ్లు అన్ని నీళ్లు లేక చాలా కష్టాలు పడ్డాం. ఆయన దొంగతనంగా దవ్వుకున్నాడు. ఆయన ఎందుకు దవ్వుకున్నాడు అది మీరే అడగాలి. ఆయన పేరు కూడా చెప్తాం, ముక్రము. మళ్ళీ ఆయన మా జాగాను కబ్జా చేసిండు. మేము ఆయన మీద కేసు పెట్టాలనుకుంటున్నాము. మమ్మల్ని చాలా బాధ పెడుతుండే ఆయన. रिक्वेस्ट करता हूँ कि हमारे ये जगह नारायण झोपड़ी पे गैर कानूनी तरीके से जो सो कब्जा करने की कोशिश करे, रातों में आके खोदे गुंडे खोदे। 10 तारीख के दिन भी ऑलरेडी गुंडे खोदे थे, समझाए। फिर मुझे फिर स्टार्ट करे। आज रात में स्टार्ट करे और उनका जगह नहीं है, कुछ भी नहीं है। नारायण झोपड़ी वालों का जगह है। उल्लगा बड़ी मुश्किल से यहाँ पे संसार करे सो है, रहे सो है। गलीस पानी जाता था, मोरियों का पानी जाता था। मरे तो डोला नहीं लेके जा सकते थे, शादियां नहीं करके दे सकते थे। शादियां करके लाना भी बोल दो ये बस्ती में मुश्किल था। आज एक कॉलोनी बन गई। टीआरएस गवर्नमेंट स्टार्ट करी। ये गवर्नमेंट, कांग्रेस गवर्नमेंट बहुत अच्छा काम करी। एमएलए साहब बहुत अच्छा काम करे। जितना जल्दी हुआ उतना जल्दी बना के दिए और थोड़ा कुछ काम बैलेंस है वो भी हो जाता इंशाल्लाह। और हम एमएलए साहब से रिक्वेस्ट कर रहे ऐसे चीज़ों पे, ऐसे जनों की चीज़ों पे जो ना गैर कानूनी जो हरकत करे, रोडिनिज्म जो करे, लैंड ग्रापर जो कर रहे, उनका नाम है मुकरम, एमआईएम वार्ड 2। और 80 से 100 गज जगह चले जाने वाली थी, आज इस पूरे जने रहने से ये बची, वरना 2 बार हो गया इससे। कमेटी वाले भी थोड़ा रोके तो जब समझे, फिर आज रात में सुबह में भी जो है ना खोदना चालू करे। आप देख के चले गए। हालांकि डिपार्टमेंट की तरफ से आए, एमआरओ साहब भिजा के जो ना इंस्पेक्शन करने लगे, देख लिए। ऑलरेडी वो आके देख के चले गए। उल्ला जो एक्शन लेना लेते। हम बस्ती वालों की तरफ से हम गवर्नमेंट को भी बोल रहे, एमएलए साहब को बोल रहे, एसीपी साहब को बोल रहे, सीए साहब को बोल रहे कि ऐसी चीजों पे एक्शन लीजिए। क्यों बोलते? కంటోన్మెంట్ 2వ వార్డు నారాయణ జోపిడి సంఘ్ డబుల్ బెడ్రూమ్ నివాసాలకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో సుమారు 70 గజాల ఖాళీ స్థలం ఉంది. స్థానికంగా రాత్రికి రాత్రి భారీ గుంతలు తీశారు. ఖాళీ స్థలాన్ని కబ్జా చేసేందుకు గుంతలు తవ్వి పిల్లలు వేసేందుకు ఎంఐఎం పార్టీకి చెందిన ముక్రం ప్రయత్నిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థలాన్ని కబ్జా చేసేందుకు త్రవ్వకాలు జరిపారంటూ నారాయణ జోపిడి సంఘ్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా నారాయణ జోపిడి సంఘ్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులంతా సమావేశమై కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న ఖాళీ స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, రాత్రికి రాత్రి కబ్జాకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సమాచారం అందించడంతో నారాయణ జోపిడి సంఘ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. స్థలాన్ని కబ్జా చేస్తే వారిపై కేసులు పెడతామంటూ శ్రీ గణేష్ హెచ్చరించారు. ఆ కమిటీ వాళ్ళు చూసిరు కాబట్టి నయమైంది. లేకపోతే మొత్తం గోడ లేపినాక ఏం చేస్తుంటే మేము మా పరిస్థితి ఏమైతుండే? ఇప్పుడు మాకు బండ్లు పెట్టుకోవడానికి కూడా జాగలేదు. చిన్న పిల్లలు ఉంటే ట్రాన్స్ఫర్ వేస్తే ఆడ వాకిట్ల పిల్లలు ఆడుకుంటూ పోతే చనిపోతారు. అప్పుడు ఎవరికి బాధ్యత? ఎవరికి వచ్చినా ప్రాబ్లమే కదా. ఇప్పుడు మా వాళ్ళు చూసిరు కాబట్టి నయమైంది మా కమిటీ వాళ్ళు. లేకపోతే మాకు ఈ విషయం కూడా తెలియదు. ఎక్కడెక్కడో రెంట్కున్నారు, కిరాయిలకు ఉన్నారు. 10,000 20,000 కిరాయిలు కట్టుకుంటారు. పెద్దలకు అందరికి మేము ఇక్కడ నారాయణ జోపిడిలో పుట్టి పెరిగిన మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ గుడిసెలు వేసుకొని మేము మోర్నీళ్ళు ఎత్తి పోసుకుంటా అన్ని వేసుకుంటా మేము బతికినాము. కాల్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇల్లు మాత్రం అవుతున్నాయని మేము పగతోటి ఇట్లా వేయడం దారుణం కదన్న. మేము వర్షాలలో అన్న కూడా వచ్చి చూసిండు, ఎమ్మెల్యే సార్ అన్న కూడా వచ్చి చూసిండు. మా ఇళ్ళ వర్షాలలో మునిగి తేలున్నాము. ఈ టైంలో ఇట్లా వచ్చి వేయడం తప్పు కదా అన్న. ఏదైనా ఉంటే పొద్దుంతా ఏమని చెప్పండి, మేము మాట్లాడతాం కదా. నైట్ అంటే వేయడం తప్పు కదా.
వాళ్ళ జగాలే లేదు. వాళ్ళ జాగానే లేదు. ఇప్పుడు దీనికి వీళ్ళు వచ్చి మాట్లాడడము చాలా తప్పు. ఇప్పుడు మా ముంగడికి వచ్చి మాట్లాడమండి, ఎవరికంత దారుణం ఉన్నదో. మేము లేని చూడకుండా వచ్చి నైట్ దోత ఎట్లుంటది? మా కమిటీ వాళ్ళు ఇదంతా చూసుకుంటున్నారు. మీకేమన్నా ఇలా ఉంటే ఎంఐఎం పార్టీ నాయకుడు ముక్రం తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద స్థలాన్ని కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదని, కావాలని కొందరు తనపై కబ్జా ఆరోపణలు చేస్తున్నారంటూ ముక్రం మండిపడ్డారు. ఎంఐఎం పార్టీని బద్నాం చేయడానికి కొందరు కక్ష కట్టి మరీ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ముక్రం చెప్తున్నారు. స్థానికంగా ఖాళీ స్థలంలో చెత్తాచెదరం పేరుకుపోవడంతో గుంత తీసి చెత్తాచెదరాన్ని అందులో వేసి శుభ్రపరచడం జరిగిందని, అంతేకాని తాను ఎటువంటి కబ్జా చేయలేదని ముక్రం అంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం కొరకు తవ్వకాలు జరిపారని, తాను తవ్వకాలు జరిపినట్లు చెప్పడం తగదని ముక్రం వాపోయారు. నారాయణ జోపి సంఘ వాసులు ఆరోపిస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, తాను ఎటువంటి కబ్జాకు పాల్పడలేదని ముక్రం అంటున్నారు. कंटोनमेंट एमआईएम प्रेसिडेंट आज एक न्यूज चल रहा है नारायण झोपड़ी के तरफ से, वहाँ के पब्लिक ये बोल रही है पीछे मैं जमीन कब्जा कर रहा हूँ, लाइन जो है सो कब्जा कर रहा हूँ बोल, ये सरासर गलत है। मेरे घर के पीछे 4 साल से काम चल रहा, डबल बेडरूम का काम हो रहा वहाँ पे, तो पूरा गंदगी हो गई थी, गलीज हो गया था, कचरा भर गया था। वो कचरा साफ, मंदिर है बाजू, मंदिर में भी जीरासिम फैल रहे, मच्छरा फैल रहे और गलीज आ रहे, कीड़े मकोड़े। एक बार परसों में थोड़े दिन पहले छोटा सांप आ गया था वहाँ पे, लिहाजा कचरे को उठा के फेंकने में झाड़ा उड़ गया, कंजेस्टर था बोल के मैं क्या करा, गड़ा था ऑलरेडी, वो गड़े को जरा निकाल के वही कचरा उसमें डाल के मट्टी डाल देंगे बोल के जो है मैं साफ सफाई करा रहा, तो ये लोग मेरे को बदनाम करने की कोशिश कर रहे। मैं आज तक कोई गलत काम करा नहीं, ना कभी करता हूँ भाई खुद। నారాయణ జోపిడి సంఘంలో త్వరలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల లబ్ధిదారులకు అధికారులు అందజేయనున్నారు. ఇటీవల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కొరకు ఖాళీ స్థలాన్ని అధికారులు పరిశీలించారు. అప్పటి నుంచి స్థానికంగా ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య అంతర్గత పోరు కొనసాగుతూ వస్తుంది. స్థానికంగా పిల్లర్ల త్రవ్వకాల కొరకు ఆనవాళ్లు ఉండడంతో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఎంఐఎం నాయకుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తుండగా, తనకున్న స్థలాన్ని రోడ్డు కొరకు దారాదత్తం చేశారని, అటువంటిది తనకు అక్కడ స్థలం ఎందుకంటూ ఎంఐఎం నాయకుడు ముఖం చెప్తుండడం విశేషం. మరి కబ్జాకు ప్రయత్నించారా లేక అంతర్గత విభేదాలతో కబ్జా భాగోతం బయటకు వచ్చిందనేది అధికారుల దర్యాప్తులో తెలియనుంది. डबल नारायण झोपड़ी के सामने लेवट में जगदीश लेवट में मेरी प्रॉपर्टी है, मेरी ओन प्रॉपर्टी में से मैं खुद जो है ना, पीछे बस्ती वाले आके मेरे को रिक्वेस्ट करे, भाई हमारे को एम्बुलेंस नहीं आ रहा, गली छोटी है, लिहाजा हमारे को कुछ गणेश फेस्टिवल आया तो गणेश बिठाने को प्रॉब्लम हो रहा। नागेश है ना, मंगल नागेश है ना, महेश वहाँ पे और हमारे दूसरे भैया है, उन लोगों से पूछ सकते। मैं खुद 10 फीट ऐसा और 255 फीट ऐसा 60 गज जमीन जो है ना बस्ती वालों को दिया, 1 लाख रुपए गज देवा। मैं ऐसा आदमी हूँ, मेरी खुद की जमीन में से दिया कि बस्ती को तकलीफ हो रही, पूरी आवाम के लिए अच्छा होना बोल के, लिहाजा मेरे पार्टी ऑफिस में और दारुसलाम में मेरे को ऐसा ये छोटे मोटे निजाम डाल के लोकल लीडर फेमस होना चाह रहे, मेरे को बदनाम करके, तो बहुत खुशी की बात है, फेमस हो जाओ अपना, लेकिन मेरा नाम का क्यों यूज कर रहे हैं, मेरा नाम क्यों इस्तेमाल कर रहे हैं? हाँ, क्योंकि मैं अच्छे काम कर रहा हूँ, पब्लिक के बीच में दरमियान में हूँ, 25 साल से मैं जमात के लिए काम कर रहा हूँ। गैर जोरी मेरे को बदनाम करने की कोशिश कर रहे हैं, इसमें मेरा कुछ इन्वॉल्वमेंट नहीं है, ना मैं किसी का नामा लिया इसमें, और मेरे को किसी का नाम लेने की जरूरत नहीं है इसमें। मैं सिर्फ मेरे घर के पीछे साफ सफाई करा रहा था, ना कुछ कब्जा करा। और वो पिलर बता रहे बार बार, वो पिलर जो बता रहे, वो पिलर बता के मैं कब्जा करूँ, वो पिलर मेरे नहीं है, वो ट्रांसफार्मर के पिलर है, गवर्नमेंट वाले ट्रांसफार्मर बिठाने को डाले। इससे पहले साहब के पीए आए थे वहाँ पे, एमएलए साहब के आए, तो उनको भी वही बोला, साहब मेरे घर के सब पीछे एकदम नको डालो, जरा हटा के डालो, क्योंकि ट्रांसफार्मर का जो वायरस रहता वो डेंजर रहता, वो ना डबल बेडरूम को प्रॉब्लम आना, ना मेरे को प्रॉब्लम आना बोलते, और मेरे को बदनाम करने की जो कोशिश कर रहे। रसूलपुर की पूरी आवाम से मेरी गुजारिश है, गलत दफा है, गलत। ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు షాహీ నవాబ్స్ కిచెన్స్. మా బ్రాంచ్లు వెస్ట్ మారడపల్లి, వారాసిగూడ, అశోక్ నగర్, బాలాజీ నగర్, అమీర్పేట్. 100 రూపాయలకే తినేవారికి తిన్నంత బిర్యానీ. ఇక ఆలస్యం ఎందుకు, బల్క్ ఆర్డర్ కొరకు సంప్రదించండి 8008008872. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.